తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే మంచి శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగింది. ఎట్టకేలకు రాష్ట్రంలో ఉన్నటువంటి 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా, డయాలసిస్, హెచ్ఐవి ఎయిడ్స్, వికలాంగులు వంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో రూ. 2016 ప్లస్ రూ. 4016 పాత పెన్షన్ డబ్బులను అయితే రిలీజ్ చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం అయితే తెలపడం అయితే జరిగింది. ఇక అన్ని నెలల్లో ఇచ్చినట్లుగానే ఈ నెలలో కూడా అవే పాత పెన్షన్ డబ్బుల్ని లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఈ పెన్షన్ డబ్బులు ఏ జిల్లాలలో ఎటువంటి కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఈ పెన్షన్ డబ్బులను అయితే జమ చేయనున్నారో మనం ఈ వీడియోలో సమాచారం అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బుల్ని ఎప్పటి నుంచి విడుదల చేస్తారని చాలామంది అయితే చాలా రోజుల నుంచి అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఇక ఎట్టకేలకు ఈ వీడియోలో వచ్చేసి మొదటిగా తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులు రూ. 4016 పెన్షన్ లబ్ధిదారులకు అంటే కొత్త పెన్షన్ డబ్బుల్ని ఎప్పటి నుంచి పంపిణీ చేసే అవకాశాలు ఉన్నాయో మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా రెండవది, తెలంగాణలో ఎవరైతే మహిళలు ఉన్నారో ఇటు మహిళలు 18 నుండి 55 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలు, పెళ్ళైనటువంటి మహిళలు, ఇప్పటివరకు ప్రభుత్వానికి ఎటువంటి పెన్షన్ డబ్బులను కానీ ఎటువంటి ఏవైనా డబ్బులను కానీ ఇవ్వనటువంటి మహిళలు ఈ మహాలక్ష్మి పథకానికి అయితే అర్హులైతే తెలపడం అయితే జరిగింది. ఇక ఎవరెవరికి మహాలక్ష్మి పథకం డబ్బులు, ఎవరెవరికి కొత్త పెన్షన్ డబ్బుల్ని రిలీజ్ చేయబోతున్నారో ఈ వీడియోలను అయితే క్లుప్తంగా సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. అంతకంటే ముందు వీడియోని ఇప్పటివరకు చూస్తూ కూడా లైక్ చేయకుండా, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని ఎవరైనా చూస్తుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి వీడియోని షేర్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని అయితే ఆన్లో అయితే పెట్టుకోండి. ఇక మనం వివరాలకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక అదిరిపోయే మంచి శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఫిబ్రవరి నెలకు సంబంధించినటువంటి అవే పాత పెన్షన్ డబ్బులు రూ. 4016 పెన్షన్ డబ్బులను అయితే మన తెలంగాణలో ఉన్నటువంటి అర్హత సాధించినటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అన్ని నెలల్లో జమ చేసినట్లుగా ఈ నెలలో కూడా అవే పాత పెన్షన్ డబ్బుల్ని రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఈ ఫిబ్రవరి నెల పెన్షన్ డబ్బులు వచ్చేసి ఇక మార్చి ఈ తారీఖు నుంచి మొదలుకొని మార్చి నెల 30వ తారీఖు, 31వ తారీఖు వరకు అయితే ఏదైతే మనకైతే ఏప్రిల్ నెల 5వ తారీఖు వరకు అయితే లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బులను అయితే జమ చేస్తూ ఉంటామని అయితే వెల్లడించడం జరిగింది. ఇక దీంతో పాటుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకమైన మహిళలు ఎవరైతే ఉన్నారో మహాలక్ష్మి పథకం కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి రూ. 2500 మహాలక్ష్మి పథకం డబ్బులు ఇటు పెన్షన్ లబ్ధిదారులకు వచ్చేసి కొత్త పెన్షన్ డబ్బులను రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు 2 పథకాల కింద 2 కొత్త పథకాలు లబ్ధిదారులకు ఏప్రిల్ నెలలో రిలీజ్ చేయాలని అయితే చూస్తుండడం అయితే జరుగుతుందని సమాచారం అయితే ఉంది. ఇప్పటి వరకు ఎవరైతే ఈ పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో ఈ పెన్షన్ డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే మీ బ్యాంక్ ఖాతాలకి ఖచ్చితంగా ఈకేవైసీ అప్డేట్స్, ఎన్పిసి లింక్ అప్డేట్స్ తప్పకుండా చేయించుకొని ఉండాలి. ఎవరైతే ఇటువంటి అప్డేట్స్ చేసుకొని ఉంటారో వారికి మాత్రమే ఖాతాలలో డబ్బులు అయితే సిద్ధం చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఈరోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.